వెల్కమ్ టు ఏది నిజం. ఒకే అంశానికి సంబంధించి రెండు వర్షన్స్ మనకు ఎప్పుడు వినిపిస్తున్నాయి. అందులో ఏది నిజం అని వెతికే ప్రయత్నమే మనం చేస్తున్నాం. అందులో ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అది గల్లీల నుంచి ప్రారంభమయ్యి ఢిల్లీల దాకా ప్రతిరోజు చక్కర్లు కొడుతూనే ఉంది. సాధారణ రచ్చబండ నుంచి కోర్టు మెట్ల దాకా ప్రతిరోజు దాని మీద డిస్కషన్ జరుగుతూనే ఉంది. ఎవరికి వాళ్ళదైన వర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు వినిపించినా సరే దాంట్లో ఎంతో కొంత జాలో దయనో మాకు కలగకపోతుందా అన్న ప్రయత్నం అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మిస్ అవుతున్న కొన్ని పాయింట్స్ మాత్రం మనము వెతకాల్సిన అవసరం కనిపిస్తుంది. వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేయడం ద్వారా లాభం ఎవరికి, దానివల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరు, ఆ కారణాలను వెతికి ఈ హత్య ఉదంతం ఏదైతుందో దాని వెనకాల ఏం జరుగుతుంది అనేది మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుని కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా ఆర్థిక అలాగే సామాజిక కుటుంబ కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉందని కొంతమంది మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం కానివ్వండి, ఈ వ్యవహారం జరుగుతున్న పరిణామ క్రమంలో ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు కానివ్వండి ఈ కేసును కొత్త మలుపు తిప్పుతుందేమో అని చాలామంది భావించారు. కానీ అలాంటిది ఏమీ లేదు అన్నదైతే మనకు అర్థమవుతుంది. వైఎస్ సునీత, వైఎస్ షర్మిల వీళ్ళిద్దరూ ఒక సైడ్ ఆఫ్ వర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ అవినాష్ రెడ్డిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మొత్తాన్ని కూడా నిందితులుగా చేర్చాలనే ప్రయత్నం చేస్తున్నారు. అదే వైఎస్ అవినాష్ రెడ్డి మాత్రం చాలా క్లియర్గా ఏం జరిగింది, అందులో సునీతకు సంబంధించిన మార్చిన వాంగ్మూలాలు, మారిన దృక్కోణాలు ఏవైతే ఉన్నాయో వాడి గురించి ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా సైలెంట్గానే ఉన్నారు. వైఎస్ భారతి దీని గురించి అసలు మాట్లాడట్లేదు. నిజంగానే వైఎస్ వివేకానంద హత్య కేసు చాలా పెద్ద మిస్టరీగా మారుతున్న నేపథ్యంలో దాంట్లో ఉన్న అసలు నిజాన్ని మనము బయట తీసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పులివెందుల్లో గతంలో సీఏగా పనిచేసి ఆ తర్వాత కుటుంబానికి కానివ్వండి లేకపోతే సన్నిహితంగా మెలిగిన కొండ రాఘవరెడ్డి మనతో పాటు ఉన్నారు. రాఘవరెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవబోతున్నారు. అలాగే రాజేశ్వర రెడ్డి గారు కూడా మనతో పాటు ఇప్పటికీ అడిషనల్ ఎస్పీగా తను రిటైర్ అయ్యారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఓవరాల్గా చూస్తే ఈ కేసుని ఫస్ట్ ఈ కోణాన్ని పక్కన పెడదాం. ఫస్ట్ అసలు పులివెందుల, రాయలసీమ ఆ ప్రాంతంలో మీరు ఎక్కువ రోజులు పనిచేశారు కాబట్టి కక్షలు, కార్పణ్యాలు లేకపోతే ఈ చంపుకోవడాలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి రాయలసీమలో అనే ఒక ఒపీనియన్ సామాన్యంగా ప్రజల్లోకి బలపడిపోయింది. అందులో ముఖ్యంగా రాజారెడ్డికి సంబంధించిన అంశాన్ని తీసుకొని వచ్చి అది మొత్తం ఫ్యాక్షన్ ఫ్యామిలీ అని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. మీ అబ్జర్వేషన్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ ఫ్యామిలీకి సంబంధించి? నమస్తే అండి, బీఆర్కే వ్యూవర్స్, ఎస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను దాదాపు 4.5 సంవత్సరము పులివెందుల సేగి పనిచేసిన 2004 నుంచి 2008 వరకు. యాక్చువల్గా చెప్పాలంటే స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1978లో ఎమ్మెల్యే కాకముందు ఒక లింగాల అనే మండలంలో ఉన్న 17 గ్రామాల్లో కూడా పోలీస్ పికెట్స్ ఉండేవి. అంటే అంత ఫ్యాక్షన్ ఉండేది. ఈయన ఎమ్మెల్యే అయినాక ఈయన స్వతహాగా వాళ్ళలో ఇన్వాల్వ్ అయ్యి రాజీలు చేసి వీళ్ళ సొంత డబ్బు వాళ్ళకి ఇచ్చేసి నష్టపరిహారాలు కట్టించేసి, ఎందుకంటే అందరూ కూడా పెద్దగా ఉన్నవాళ్ళేం కాదు, ఏదో రోసాలకు చంపుకొని ఫ్యాక్షన్స్ పెట్టుకుంటారు. అట్లా సొంత డబ్బు పెట్టి అన్ని విలేజెస్ కాంప్రమైజ్ చేశాడు. నేను అక్కడ పోయినప్పటికీ ఎక్కడ కూడా ఫ్యాక్షన్ విలేజ్ లేదు. 2004 1978లో ఈయన ఎమ్మెల్యే అయినటువంటి చేసుకుంటూ వచ్చారు. ఫ్యాక్షన్ అనేది లేదు అసలు. ఆయన ఫ్యాక్షన్ మైండ్ ఆయన ఎలా అంటారు? రాజారెడ్డిని చంపిన బిజ్జం పార్థసారథి ఫ్రీగా ఇప్పుడు తిరుగుతున్నాడు, అప్పుడు తిరుగుతున్నాడు, సీఎం అయినాక కూడా తిరుగుతున్నారు. వాళ్ళ జోలికి కూడా పోలేదు వాళ్ళు. అసలు వాళ్ళు అటువంటిది ఏం కాదు. ఒక వర్గం వాళ్ళు, అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉండొచ్చు, ఇల్లు ఇంతకుముందు కాంగ్రెస్లోనే ఇంకొక వర్గం వాళ్ళు వాళ్ళకి ఆ విధంగా ప్రచారం చేస్తూ ఫ్యాక్షనిస్టులు అని చెప్పారు. కానీ ఎవరితో ఫ్యాక్షన్ లేదు వాళ్ళకి. ఎస్, ఈ నేపథ్యంలో చాలామందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే సొంత తండ్రిని చంపిన వ్యక్తులు అలా ఈజీగా తిరుగుతున్నా పట్టించుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు సొంత కుటుంబ సభ్యుల్ని చంపుకుంటారా అన్నది చాలామందిలో ఉన్న ఒక మాట. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చుట్టూ ఉన్న ఈ స్టోరీస్ మొత్తాన్ని మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఫస్ట్ యాజ్ ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మనం మాట్లాడుకుందాం. ఆ కేసు, ఆ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చి కొద్దిసేపు ఆత్మహత్య అన్నారు, కొద్దిసేపు దాన్ని ఆయన గుండెపోటు అన్నారు, ఆ తర్వాత హత్య అన్నారు, ఆ తర్వాత దానికి చాలా కోణాలు యాడ్ అవుతూ వస్తున్నాయి. సో యాజ్ అన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మీకు ఇనిషియల్గా కనిపించింది ఏంటి, ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఎట్లా చూడాలంటారు? నేను ఈ హత్య జరిగినప్పుడు నేను ఏలూరులోన పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్గా ఉన్నాను. నేను అప్పుడు అక్కడ చూసా. నేను 7:30కి అట్లా నేను చూసినప్పుడు తెలిసింది హత్య అని. తర్వాత మా వాళ్ళు అంత ఫోన్లు తీయడం అంతా చేశారు. అది ఏమైందంటే యాక్చువల్గా ఆయన అజాత శత్రువు ఉన్నట్ల ఆయన గురించి ఎలా చెప్తుంటారంటే, ముద్దనూరు ఏరియాలో ఒకసారి పంచాయతీ చేయడానికి పోయినాడు. ఆయన
పంచాయతీ తర్వాత మరి ఫెయిల్ అయిందేమో 2 గ్రూపులు బాంబులు వేసుకుంటున్నారు. ఓకే. ఈయన పోలే కదా, ఈయన లేచి నేను ఇంటికి పోతానంటే ఆయన పోయేంత వరకు కామైపోయారు 2 గ్రూపులు. ఓహో. ఆయన పోయిన తర్వాత మళ్ళీ కొట్టుకోవడం ఇవన్నీ జరిగినాయి. అంటే అంత అజాత శత్రువు ఆయన. అతన్ని ఎవరు చంపుతారనేది నంబర్ 1 పాయింట్. అవును. ఓకే. తర్వాత ఆ రోజు ఆయన పడి ఉన్న సీన్ కరెక్ట్గా ఫోటోలు గిట్టోలు చూస్తే మీకు అర్థమవుతాయి. ఇలా పడిపోయి ఉన్నాడు, వెనక ఇంజురీస్ ఉన్నాయి, ఈ పైన ఇంజురీస్ ఉన్నాయి, ఇక్కడేమో రక్తం గడ్డగట్టి ఉంది, చేతిలో పెద్ద గాయం ఉంది, అదేమో ఇలా ఉంది. అవును. బాత్రూంలో పక్కన కమోడ్ మీద ఇంత రక్తం అంతా ఉంది. ఎవరైనా చూస్తే పెయినుంటి పడి ఇక్కడ దెబ్బ తగిలి పడిపోయినారేమో అని అంటారు. అవును. పైగా ఆ బాత్రూమ్కి వెలుతురు సరిగా లేదు, ఒక బీరువా అడ్డం పెట్టింటారు వాళ్ళు. చాలా జస్ట్ చీకటిగా ఉంటుంది అది. ఓకే. మనం చూస్తేనే విధంగా క్లారిటీ తెలియదు. ఎవరైనా నాలాంటి పోలీస్ ఆఫీసర్ కూడా పోయి లోపలికి దూరి ఒకసారి దాన్ని గాయం తుడిసింటే తెలుస్తూ ఉండేది. అవును. అది 7:30 ప్రాంతంలో శవాన్ని అక్కడ కొంత బెడ్రూమ్లో మంచం పక్కన, అంటే బాత్రూమ్కి పోయే రూట్ అంతా బ్లడ్ ఉంది. అవును. ఎర్రగంగిరెడ్డి నేతృత్వంలో దాన్ని తీసి ఆయన డెడ్ బాడీ బయటికి తీసుకొచ్చేంత వరకు అది హత్య అని ఎవరికి తెలియదు. అవును. ఆ పరిస్థితులు అలా ఉన్నాయి. అందుకు అలా తర్వాత బయటకు వచ్చిన తర్వాత రాజారెడ్డి హాస్పిటల్ నుంచి వచ్చినాయి, ఈ ఈసీ గంగిరెడ్డి గారి హాస్పిటల్ నుంచి వచ్చిన కాంపౌండర్స్ వాళ్ళకి ఏదో ఆయన కింద పడిపోయినంట అంటే అందరూ అన్ని మెడిసిన్తో అంతా వచ్చేసారు డాక్టర్స్ అంతా. చూసిన తర్వాత లేదండి ఇది అక్కడ ఉన్న వాళ్ళంతా ఇంక్లూడింగ్ వైఎస్ బాస్కెట్ వాళ్ళంతా ఇది మర్డరే, మనం కంప్లైంట్ ఇవ్వాలని గట్టిగా చేసి కంప్లైంట్ ఇచ్చారు. ఎస్. అంతవరకు బయటకు వచ్చేంత వరకు వెనక గాయాలు చూసేంత వరకు కూడా ఎవరికి ఇది మర్డర్ అని తెలియలేదు. నుదుటి మీద గడ్డగట్టిన బ్లడ్ తీసిన తర్వాత ఈ నరుకుడు గాయాలను చూసి అది మర్డర్ అని అయింది. అప్పుడు వాళ్ళు కేసు పెట్టాలని డిసైడ్. కొండా రాఘవరెడ్డి గారు కూడా మనతో పాటు ఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు. కొండా రాఘవరెడ్డి గారి దగ్గరికి వెళ్తాం. రాఘవరెడ్డి గారు నమస్తే. నమస్తే బాగుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్తేనే సార్. ఇవాళ ఓవరాల్గా చూస్తే అంటే ఈ డిస్కషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అవుతుంది అన్న ఒక ప్రశ్నలో కీలకమైన ప్రశ్న ఏంటంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన సొంత తండ్రిని చంపిన వాళ్ళు అక్కడ బహిరంగంగా చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నా సరే సీఎం అయిన తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి హాని చేయని వ్యక్తి, ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఆ సొంత చిన్నాన్నని చంపుకునే వాళ్ళు, సొంత పెద్దనాన్నని చంపుకునే వాళ్ళని ఇవాళ ఆ కుటుంబంలోనే 2 వర్గాలుగా అంటే విడిపోయి మాట్లాడుకోవడం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే మొదటి నుంచి ఆ కుటుంబానికి చాలా సన్నిహితుడుగా ఉన్నారు మీరు. రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేశారు, షర్మిల గారితో కలిసి పనిచేశారు, లేకపోతే ఇప్పుడు జగన్ గారితో కలిసి పనిచేశారు. సో మీకేమనిపిస్తుంది ఆ మాటలు విన్నప్పుడు? ఏదేమైనా ఒక్కటి మాత్రము క్లారిటీ ఉంది, అందరికి ప్రజలకు ఉంది, అందరికి ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే లేదు. ఓకే. ఎందుకు లేదనేది క్వశ్చన్ మార్క్. ఓకే. నేను చార్జ్ షీట్ మొత్తం చదివినా, షమీం గారి స్టేట్మెంట్ చూసినా, దస్తగిరి స్టేట్మెంట్ చూసినా, అనిల్ స్టేట్మెంట్ చూసినా, ఒక కృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ చూసినా, అన్ని స్టేట్మెంట్లు చూసినా ఇది ఎక్కడనో ఇంటి దొంగల్ని ఈశ్వరుడు పట్టాడన్నట్టు ఇది ఏదో అక్కడనే ఏదో తిరుగుతుంది. దానికి మన చంద్రబాబు నాయుడు గారు అజ్యం పోస్తాడు. యత్నం చేసి ఈ కుటుంబం మీద బాండాలు వేయాలి, బండలు వేయాలి, అవి వేయాలి. నిన్నగాక మొన్న అవినాష్ రెడ్డి గారు కూడా నేను ఇంటర్వ్యూలో ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన. ఆయన ప్రశ్నలకు జవాబు చెప్పమనండి. అసలు ఏ యాంగిల్లో మీరు ఎంక్వైరీ చేస్తారు? ఈ ఆఫీస్ కథ చాలా పెద్దగా ఉంది. అసలు వీళ్ళని ఎందుకు మార్చారు, వాళ్ళని ఎందుకు మార్చారు, ఫస్ట్ ఆఫీస్ ఎందుకు మార్చారు, ఇంకో ఆఫీస్, అవన్నీ పక్కన పెడితే అసలు వివేకానంద రెడ్డి అన్నది చంపవలసిన అవసరం ఎవరికి ఉన్నది? దీని ఎంబడి బ్యాక్గ్రౌండ్ ఏంది? అసలు ఈ కథ లోపల జరిగినటువంటి ఇష్యూస్ చూస్తుంటే ఖచ్చితంగా ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టాడు అన్నట్టే ఉంది. వాళ్ళకి భయం తెచ్చుకున్నది. ఏమో మీ అమ్మ ఎక్కడికి వెళ్ళి ఏమైతుందో కృష్ణారెడ్డి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తే నేను విన్నాను. ఆయన ఇంటికి పిలిపించి ఆయన కొడుకును అదన్నీ చేసి మాట్లాడి కొనకు సునీతారెడ్డి రాజశేఖర్ తోటి అంటదట, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, కృష్ణారెడ్డి మనకు వాళ్ళకు ఏమంటారు దాన్ని సహకరించాలి, అప్రూవర్ గా మారకపోతే నిన్ను జైలుకు పంపిస్తారు, నీ మీద పడుతుంది కేసు అనే మాట చెప్పిందంటే అది కృష్ణారెడ్డి గారి నోట్లకెళ్ళి చెప్పిండు. ఓకే. ఈ యాంగిల్ ఎక్కడ కూడా ఎంక్వైరీ జరుగుతలేదు. ఈమె అంటే నీ ఆమె ₹1,00,00,000, 1,50,000, 10 లక్షలు, 30 లక్షలు పెట్టి అడ్వకేట్ పెట్టి సుప్రీంకోర్టు అత్తగారింటి పేరెంట్ పోయి చూస్తుంది సునీతారెడ్డి గారు. అవును. అసలు నిజమైన దోషులు కూడా అడుగు తప్ప నువ్వు ఒక మనిషిని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మని చూపెట్టుకుంటూ వీళ్ళిద్దరి సపోర్ట్ తోటి అవినాష్ రెడ్డి గారు చెప్పించినటువంటి యాంగిల్ తీసుకుపోయే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? నిజంగానే నీ తండ్రి మీద నీకు ప్రేమ ఉంటే అసలు నీ తండ్రికి నీకు మాటలు లేక 8 సంవత్సరాలై
అవును. నేను ఒక దాంట్లో చదివిన ఉమ్. బెంగళూరుకి వెళ్ళి వస్తున్నట్ట వివేకం అన్న పాపం బై రోడ్ అవును. కారులో డీజిల్ ఉన్నది, మధ్యన ఒక దాబాలో కూర్చొని 275 రూపాయలు ఉంటే దాబాలో తింటుంటాడు. అవును. అవును. అప్పుడు ఫోన్ చేస్తే ఏది నీ పరిస్థితి, ఏదైనా మంచి చోట చూడొద్దు అంటే డబ్బులు లేవని మాట. అరే ఓకే. ఏటీఎం కార్డు గుంజుకుంటుంది ఉన్నటువంటి ఆయనకి యాన్యువల్ అదే ఎమ్మెల్యేకి వచ్చేటటువంటి ఏదైతే పెన్షన్ అది మొత్తం తీసుకునే ప్రయత్నం చేసి చివరికి ఆయనను ఉమ్. పాన్ డబ్బాలు కూడా అరువు పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చింది. ఓకే. ఓకే. కారణం ఏంది? ఇప్పుడు రెండో భార్య యాంగిల్లో కూడా ఆలోచన చేయాలి కదా వీళ్ళు. అవును, ఖచ్చితంగా చేయాల్సిందే, అది కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. రెండో భార్యకు నాకు తెలిసిన కాడికి ఆమె స్టేట్మెంట్ చూసిన ఇట్లా ఉమ్. ఆమె స్టేట్మెంట్ ప్రకారం కూడా అన్ని నేను పెడతా, నేను చేసి పెడతా, నీకు కడప జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది కూడా వివేకం అన్న పేరు మీదే ఉంది. అవును. అది కూడా నీ పేరు మీద చేపిస్తా అని చెప్పిండంట, కొన్ని ఎకరాల పూర్తి చేపిస్తా అని చెప్పిండంట. ఆ ఇష్యూల అవును. అసలు యాంగిల్ ఎందుకు ఉంది? అది నష్టం ఎవరికి జరుగుతుంది? ఎస్. నరా రాజశేఖర్ జరుగుతుంది, సునీతమ్మకు జరుగుతుంది, ఇంకా ఆ టీవీకు మొత్తానికి క్యాప్టెన్ ఉన్నటువంటి శివప్రసాద్ రెడ్డికి జరుగుతుంది. అవును. అయితే ఇక్కడ ఒక పాయింట్ మీరు చెప్పే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇప్పుడు అది హత్య కాదు, కేవలం ఆయన గుండెపోటుతో మరణించారు అన్న విషయాన్ని బయటికి రావడం ద్వారానే ఈ కన్ఫ్యూజన్ మొత్తానికి కారణము. దాని ద్వారానే అవినాష్ రెడ్డో లేకపోతే తన కుటుంబ సభ్యులో అంటే తన తండ్రో లేకపోతే వాళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారన్న దాన్ని ఆ పాయింట్ని బేస్ చేసుకుని వీళ్ళు ఎవ్రీ టైం రిపీటెడ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీకున్న సమాచారం ఏంటి? అప్పుడు అసలు ఏం జరిగింది? నేను అద్దంకిలో ఉన్నాను, ఎప్పుడు అద్దంకి ఇన్ఛార్జ్ ఉంటే నేను ఎలక్షన్ టైంలో మాకు ఇట్నే ఇప్పుడు ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఆ దెబ్బలు చూసేంత వరకు, ఆ రక్త మరకలు చూసేంత వరకు అది మర్డర్ అని చెప్పే పరిస్థితి కాదు. అవును. దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి అప్పటికప్పుడే సాక్షి ఏబిఎన్లో కూడా చెప్పారు. అవును. సాక్షి ఒకటే చెప్పలే, ఆదినారాయణ రెడ్డి పొద్దులు చెప్పే కదా. అవును. అవును. ఆయన స్టేట్మెంట్ కూడా ఉంది. స్వయాన రాజశేఖర్ వాళ్ళ అన్న శివప్రసాద్ రెడ్డి ఆదినారాయణ రెడ్డికి ఫోన్ చేస్తే ఆయన ఏదో విజయవాడలో ఉండట, ఆయన బావమరుడు ఎవరో కాంట్రాక్టర్ కూడా ఉండట. వాళ్ళ ముందు చెప్తారే ఏంది బాగా సిగరెట్లు తాగుతాడు, బ్లడ్ కప్పుకుంటూ హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి శివప్రసాద్ రెడ్డి ఆదినారాయణ రెడ్డికి చెప్పాడని చెప్పి ఆదినారాయణ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు. అవును. అసలు ఎక్కడికి ఎందుకు ఇన్ని దిక్కులు ఎందుకు తిరుగుతుంటే దీనికి కారణపోతులు ఎవరు? దీనికి ఒక్కటే ఎట్టి బస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మను, అవినాష్ రెడ్డి గారి కుటుంబాన్ని ఎట్టి బస్ కూడా దీని మొత్తం రుద్దాలన్న ఉద్దేశంతో దీనెంబడి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు హస్తం ఉంటుంది. రైట్. ఇవాళ చూడు, ఈ ఇద్దరు పిల్లలు షర్మిలమ్మ, సునీతమ్మ ఏం బతుకు చంద్రబాబు నాయుడు తొత్తుగా మారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏదైతే స్టేట్మెంట్ వస్తుందో అదే స్టేట్మెంట్ అక్కడ అధికార ప్రతినిధులు మాట్లాడితే వీళ్ళిద్దరు నోట్లోకి వెళ్ళి మళ్ళీ వస్తుంది. అవును. ఆల్మోస్ట్ మీరు అన్నట్టు వాళ్ళ ఆఫీస్లోనే అఫీషియల్ ప్రెస్ మీట్లో పెట్టి మరీ మాట్లాడుతున్నారు దీని గురించి. ఎందుకు చెప్పింది? చనిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి సావును కూడా కోరుకునేటటువంటి చంద్రబాబు నాయుడు ఇంటికి తగునామ్మ అని పసుపు రంగు చీర కట్టుకుపోయి నీ కొడుకు పెళ్లి నువ్వు పత్రికిస్తే ఎక్కడేది? కానీ ఆ పసుపు రంగు చీర కట్టుకున్నారు అన్నందుకే పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేశారు కదా. చెల్లెల చీర మీద కూడా డిస్కస్ చేస్తారా? ఏదో మనసులో మాటను ఏదో అది ఉంటుంది, ఏమో విత్తు అని పెట్టుకుంటారు. ఓపెన్ హార్ట్ ఆడపోయి ఈమె మాట్లాడకమైంది. బద్ద శత్రువు రాజశేఖర రెడ్డి గారి. అవును. కొంతనన్నా మనకు ఆ కడుపులో పుట్టినాం. అవును. అవును. ఎవరన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి. ఎస్. ఇక ఆస్తులు ఏం ఆస్తులు దాని గురించి డిస్కస్ చేద్దాం.